హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నాడు? బాగున్నారా? మేమైతే తిరుమల నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం. కిందికి వెళ్తుంటే చాలా బాగుంది టర్నింగ్స్. అక్కడ రాళ్ళు పెడుతున్నాడు. ఏంటి మమ్మీ అని అడిగితే ఇల్లు కట్టుకోవాలని మొక్కి అక్కడ రాళ్ళు పెట్టాలని అంది. కట్టుకోవాలని నేను కూడా మమ్మీతో పెట్టేశాను. మేమైతే వీకెండ్ కావాలి కాబట్టి ఫుల్ రష్ ఉన్నాడు. మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసి లంచ్ కూడా చాలా బాగుంది. ముందు మనం టోకెన్ తీసుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు. మేము ఫస్ట్ వచ్చేసి శ్రీకాళహస్తికును ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. మేము వచ్చేసి 3కి స్టార్ట్ అయినాం. తిరుమల నుంచే వెహికల్. చూడండి ఫ్రెండ్స్, వెదర్ అయితే ఎంత బాగుందో. శ్రీకాళహస్తి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఉంటాయంట. అది వచ్చేసి శ్రీకాళహస్తి గోపురం. చూడండి వాటర్ ఉంటే ఎంత బాగుంటుంది ప్లేస్లా. పైన టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఆ తోడి కాలేదు నడవడం. ఉన్న టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నాడు. ఇక్కడ మనకు టికెట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఆన్లైన్లో మనం టికెట్ తీసుకోవాలి. కాకపోతే మళ్ళీ ఇక్కడ పెద్ద స్కాన్ చేశారు. అదేంటిదంటే టికెట్స్ ఆన్లైన్లో ఉన్నాయి, బట్ నా తోటి లేవు టికెట్స్ అని చెప్పారు. ఈచ్ పర్సన్ 500 ఇస్తే టెంపుల్లో అన్ని చూపిస్తా అన్నాడు. వచ్చిన టైంలో కావాలని ఇక అయితే మేము 500 ఇచ్చి టెంపుల్ రోవల్కి అయితే వెళ్దాం. దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయ్యాం. మళ్ళీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పూర్తిగా పల్లెటూరు అంటే నాకైతే ఇక్కడ కనిపించింది. టెంపుల్ పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు 6 అయింది. చూడండి ఎంత బాగుంది. మా స్నేహ చాలా బాగా నచ్చింది. పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. టైం కాబట్టి ఇక్కడ టెంపుల్లో రష్ ఎక్కువ లేడు. ఈ టెంపుల్ గోపురం ఎంత బాగుందో. ప్రసన్న వెంకటేశ్వర స్వామి. మా పిన్ని మా అక్కయ్య అయితే ఫస్ట్ వెళ్తున్నాడు. ఇక మా చెల్లి చూడండి, నేను హాయ్ చెప్తాను ముందుకు వస్తుంది. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 7:30. చూడండి టెంపుల్ ఎంత పెద్ద ఉందో. మేము వెళ్ళే వారికి స్వామికి సన్యాహారతి ఇస్తున్నాడు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. సన్యాహారాన్ని అన్నామని టెంపుల్లో చాలా సేపు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ చుట్టూ ఫుల్ చెట్లు ఉన్నాయి. పీస్ఫుల్గా ఉందో. మేము టెంపుల్ చాలా సేపు స్పెండ్ చేసాం. సన్యాహారతి అయిపోయాక ఇక మేమైతే దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాము. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ డే ఇంకెక్కడికి వెళ్ళామో చెప్తాము. ప్రసాదం తినేసి మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము.